ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీవు అధైర్యపడుచున్నావా? అధైర్యము హృదయపు నిస్పృహయై ఉన్నది. కాబట్టి అట్టి స్థితి యందు మన నిరీక్షణ అంతయు కోల్పోవుదము. దేవుడు నా ప్రార్థనకు జవాబియ్యలేదు, నేనెంతో కాలం నుండి ప్రార్థించుచున్నాను, ఇక లాభము లేదు, ఆయన నన్ను ప్రేమించుటలేదేమో అని దేవుని మీదనున్న నమ్మకమును కోల్పోవుదుము. నేను అపజయముంది ఉన్నాను, నేను చేయుటకు ప్రయత్నించిన ప్రతీదియూ అపజయమే, నా ఉద్యోగములో నాకు జయము లేదు, నా యొక్క భవిష్యత్తులో కూడా ప్రతీదియూ తప్పుగానే జరగనై ఉన్నది అని మన మీద మనమే నమ్మకమును కోల్పోదుము. ఎవరైనా నాకు సహాయము చేయుదురని నేను తలంచుకునటలేదు, నన్ను ఎవ్వరూ అర్థము చేసుకునరు అని ఇతరులపై గల నమ్మకమును కూడా పోగొట్టుకుందుము. అధైర్యము నిన్ను అట్టడుగు స్థాయికి దిగజార్చును. దాని నిమిత్తము ఆత్మీయముగాను కొన్ని పర్యాయములు శారీరకముగా కూడా నీవు బలహీనుడవైపోవుదువు. నీవు ఇతరులకు భారముగా నుండెదవు, మరియు అపవాది నిన్ను మరి ఎక్కువగా అధైర్యపరుచును. దేవుని బిడ్డ, ఈ దినము దేవుని వాక్యము నీ యొద్దకు వచ్చుచున్నది. ప్రభువు నీ కొరకు అపజయమును కాదు కానీ ఒక మహత్తరమైన విజయమును ఉద్దేశించి ఉన్నారు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. అధైర్యము అపవాది యొక్క మిక్కిలి కీడైన ఆయుధములలో ఒకటై ఉన్నది. ఏదేను తోటలోనూ వాడు అదే తంత్రమును ఉపయోగించెను. వాడు స్త్రీతో, దేవుడు మంచివాడు కాదు, ఆయన నిన్ను నిజముగా ప్రేమించి నీ గురించి చింతించిన ఎడల ఎందుచేత ఆ వృక్షఫలమును తినుటకు నిన్ను అనుమతించుటలేదు అని చెప్పడానికి ప్రయత్నించెను. ఇదే అధైర్యమునకు ద్వారమై ఉన్నది. అహితోపెలు అను పేరు గల ఒక వ్యక్తి అధైర్యము చెంది ఉరిపెట్టుకుని చనిపోవుటను గురించి బైబిల్లో మనము చదువుచున్నాము. దేవుని కొరకు అగ్నివలే మండుచు ప్రకాశించుచుండిన ఏలియా కూడా ఒక సందర్భంలో అధైర్యపడినప్పుడు దేవుని సముఖము నుండి పారిపోయి, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థించెను. యోనా కూడా అలాగుననే చేసెను. ఒకవేళ నీవు కూడా అటువంటి ప్రార్థనను చేసి ఉండవచ్చును. ప్రియులారా, అది మిక్కిలి అపాయకరమైన ప్రార్థనయై ఉన్నది. నా యందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు అని దేవుని వాక్యము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 36లో చెప్పుచున్నది. నీవు మరణమును ప్రేమించిన ఎడల ప్రభు అయిన యేసును ద్వేషించుచున్నావని అర్థము. నేను యేసును ప్రేమించుచున్నానని నీవు చెప్పవచ్చును. అయితే నీవు మరణమును ప్రేమించిన ఎడల, ప్రభువా నా ప్రాణము తీసుకొనుము అని నీవు ప్రార్థించినప్పుడు స్మృతి తప్పిన స్థితిలో అమాయకముగా నీవు యేసును ద్వేషించుచున్నావని అర్థము. దేవుని బిడ్డ, శ్రమలు నిన్ను నశింపజేయుటకు కాదు గాని నీకు ఆత్మీయమైన పదోన్నతినిచ్చుటకే పంపబడుచున్నవి. కనుక శోధనలను సవ్యమైన ఆత్మతో తీసుకొనుము. శోధనలోనే పరిశుద్ధులు రూపింపబడుదురు. కాబట్టి నీ ఇబ్బందులు లేక సమస్యలు నిన్ను ఇబ్బంది పెట్టుటకు అనుమతించకుము. నీ మీద నీవే జాలిపడుచు అధైర్యము చెందుటకు చోటివ్వకుము. నీవు దానికి స్థలమిచ్చి అలాగు చేసిన ఎడల దేవునికిని ఇతరులకును నీవు భారముగా మారుదువు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి.